2 ఇయర్స్ నుంచి మనం చాలా తక్కువ కలుస్తున్నాడు. మనతో మూవీస్కి రావట్లేడు, కానీ మూవీస్ అన్ని కవర్ చేస్తున్నాడు. డిన్నర్ ఎప్పుడు బయట చేసి వస్తున్నాడు. మంత్కి ఒకసారి హెయిర్ కట్, వారంకి ఒకసారి షేవింగ్, అన్నిటికంటే ముఖ్యంగా రోజు స్నానం చేస్తున్నాడు. హాయ్ వదినా. హాయ్ టోనీ. హాయ్ అన్నా, ఇటు సైడ్ ఏంటన్నా థియేటర్ అటుగా ఉంది. జైత్రిని పికప్ చేసుకోవడానికి. ఏంటి జైత్రి వస్తుందా? వదినా అని చెప్పానా? నువ్వు నోరు మూసుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? శోభన్, మీ ఇంట్లో వాళ్ళకి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? ఇంట్లో వాళ్ళకా? అప్పుడే ఎందుకు? అప్పుడేంటి? మీ ఇంట్లో వాళ్ళు నీకు సంబంధాలు చూస్తున్నారని చెప్పావు కదా. అవును చూస్తున్నారు. ఇందాక ఫోటో కూడా పంపారు. ఎలా ఉంది? కత్తిలా ఉంది. కత్తిలా ఉండడం ఏంటి? ఇప్పుడు కాకపోతే ఇట్ విల్ బి టూ లేట్. శోభన్, ఇంట్రడ్యూస్ చేయి. చెయ్యొచ్చు, కానీ నాకు భయం. భయమా? అయితే వదిలేస్తావా? అలా నేను అన్నానా? నాకు హెల్ప్ కావాలి. హెల్పా? సిటీలో నాకు కజిన్స్ ఉన్నారు, తెలుసు కదా. వాళ్ళంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. నేను మా కజిన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి నువ్వు నచ్చావనుకో, వాళ్ళే మా ఇంట్లో వాళ్ళు నొప్పించడానికి హెల్ప్ చేస్తారు. ఎప్పుడు కలుద్దాం? హాయ్. ఎవరు? షీఈస్ జైత్రి. మేము 2 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాం. 2 ఇయర్సా? చెప్పనే లేదు మరి. అంటే అది చెప్పకపోయినా నాకు ముందు నుంచే డౌట్, ఇలాంటిది ఏదో ఉందని. ఎలా? 2 ఇయర్స్ నుంచి మనం చాలా తక్కువ కలుస్తున్నాడు. మనతో మూవీస్కి రావట్లేడు, కానీ మూవీస్ అన్ని కవర్ చేస్తున్నాడు. డిన్నర్ ఎప్పుడు బయట చేసి వస్తున్నాడు. మంత్కి ఒకసారి హెయిర్ కట్, వారంకి ఒకసారి షేవింగ్, అన్నిటికంటే ముఖ్యంగా రోజు స్నానం చేస్తున్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కనిపెట్టావా? మేము పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అవునా? సూపర్. హాయ్ వదినా. వదినా అని పిలవచ్చు కదా. వదిన్నే, కానీ అంత ఫార్మల్ వద్దు. జైత్రి అని పిలవచ్చు. లేదు లేదు, వదినవే. అండ్ బై ద వే, మై నేమ్ ఇస్ రుక్మిణి, శోభనానా's cousin, and this is Tony. హాయ్ టోనీ. రే టోనీ. రేయ్, హాయ్ జైత్రి. రే, వదిన్ని పేరు పెట్టి పిలుస్తావేంట్రా? బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా. పెళ్ళి అయితేనే వదినా. అందుకే కదా మీ హెల్ప్ కావాలి. మా పెళ్ళికి శోభన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి మీరే హెల్ప్ చేయాలి. శోభన్ చెప్పాడు వాళ్ళ ఇంట్లో మీ మాట బాగా నమ్ముతారని. సో అయ్యో వదినా, మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఏరా? హట్, కలిసి 10 నిమిషాలు కాలేదు, పట్టుకొని 10 మాటలు మాట్లాడలేదు, అప్పుడే నీకు నచ్చేసిందా? ఏయ్ చుప్. నో, లెట్ హిమ్ స్పీక్. మా ఫ్యామిలీకి రావడం చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీలో ఉన్నాయో చూసి అప్పుడు చెప్తాం హెల్ప్ చేయాలా లేదా బ్రేక్ చేయాలా అని. రే టోనీ. వాడంతేలే మొండోడు. పర్లేదు. మరణం మాసు మరణం. చికెన్ రెడీ అయింది, అన్నయ్య రాలేదు ఇంకా? లేదు. ఇంకా రాలేదా? ఆ జైత్రియే ఏ రెస్టారెంట్ కేఫేకి తీసుకెళ్ళి ఉంటుంది. అయినా చెప్పుంటే రైస్ తక్కువ పెట్టుకోవాలంగా. రైస్ తక్కువ కాదు, ఎక్కువ పెట్టుండాల్సింది. ఎందుకు? వదినని తీసుకొస్తున్నాడంట ఫ్లాట్ కి. ఏయ్, పెళ్ళి అయితేనే వదినని చెప్పానా? అయినా తనెందుకు ఇక్కడికి? హా, ఇప్పుడే మెసేజ్ చేశాడు ఇల్లంతా నీట్ గా పెట్టమని. దా క్లీన్ చేద్దాం. ఏయ్, ఏంటి 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 హడావిడి ఏంటి? ఇంటి ఓనర్ వస్తే మనం ఇల్లు నీటికి పెట్టాం, ఎవరో ఒకరు వస్తుంటే ఇంత వచ్చేయాలా? ఎందుకురా అంత కోపం? మరి మన ముగ్గురులోకి మన అత్త సైడ్ ఫ్యామిలీ వస్తే నేను రానిను, ఎవరో ఒక అన్నోన్ అమ్మాయి వస్తే రాణిస్తానా? మన ముగ్గురం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలంటే. ఏమో, ఆ అమ్మాయి మనలో కలిసిపోతుందేమో, మనకు నచ్చుతుందేమో. ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. వెంజోడి హాయ్. హాయ్ వదినా. హాయ్ టోనీ. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. ఈ శోభన్ వల్లే. నా వలన? నో, కరెక్ట్ లంచ్ చేసే టైంకే వచ్చారు. రండి తిందాం. టోనీ సూపర్ గా కుక్ చేస్తాడు. అవునా? ఏంటి స్పెషల్? చికెన్ బిర్యానీ, లివర్ ఫ్రై. చికెనా? మీరేం భయపడకండి, బాగా కుక్ చేస్తాడు. అది కాదు. రేయ్, జైత్రి మండే నాన్ వెజ్ తినదురా. ఈ రోజులో కూడా ఇలాంటి అమ్మాయా? సూపర్ సెలెక్షన్ అన్నయ్య. ఏమంటారా టోనీ? మరి ఏం తింటుంది మరి? సాంబార్ ఒకటే ఉంది. పర్లేదులే, నేను మా ఇద్దరికి వెజ్ ఏదైనా ఆర్డర్ చేస్తాను. ఇద్దరికి ఎందుకు?
నేను కూడా మండే నాన్ వెజ్ తినడం మానేస్తున్నా కదా. నాన్ వెజ్ తినడం మానేసావా? ఓన్లీ ఫర్ వన్ డే రా. ఆ? అసలు దేనికి? జైత్రి కోసం. ఇదేనా లవ్ అంటే? మా అన్నకి నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టం తెలుసా? కనీసం పూట్లో ఒకసారి బాయిల్ ఎక్కేసి తింటాడు. అలాంటిది రోజంతా నాన్ వెజ్ లేకుండా ఉండాలా? ఇష్టాలు వదులుకోమంటున్నావా? అప్పుడే కంట్రోల్ చేస్తున్నావా? నేను అలా అనలేదే. శోభన్, నువ్వు తింటానంటే వెళ్ళు. ఆ? ఏంటన్నా పర్మిషన్ తీసుకుంటున్నావు? వచ్చి తిను. వెళ్ళి తిను శోభన్. అన్నారా? గో అండ్ ఈట్. యాక్చువల్లీ నిన్నే నాన్ వెజ్ తిన్నాను కదరా, మళ్ళీ ఈ రోజు ఎందుకు హీట్ ఎక్కువ అవుతుంది? ఆ? నేను మా ఇద్దరికి వెజ్ ఏదైనా ఆర్డర్ చేస్తాను, మీరు కానిచ్చండి. పద, ఐ విల్ షో యూ మై రూమ్. చూసావా అప్పుడు ఎలా కంట్రోల్ చేస్తున్నావు? ఊకోరా, రోజు కాదు కదా, వీక్లీ 1 డేనే తినను అంటున్నాడు. నువ్వేంటో సపోర్ట్ చేస్తున్నావు? నువ్వెవరైనా లవ్ చేస్తున్నావు చెప్పు. నిన్ను కూడా హెల్మెట్ చేసి గ్యాంగ్ లో ఒక్కనే ఉంటా. నీ ముఖంలే. రే, ఫ్లాట్ ఏంట్రా నీట్గా లేదు? ఎప్పుడు నీట్గా ఉందని కామెడీ చేస్తా. శోభన్, ఆ, మరేంటి ఫిబ్రవరిలో ట్రిప్కి వెళ్తున్నావా? హా, ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే మనం వెళ్తున్నాం, కొందరు వస్తుర్రో రావట్లేరో అని. రేయ్, నేనే కదరా ప్లాన్ చేసింది. అయితే వెళ్తున్నావా? ఆ, కానీ చిన్న చేంజ్ ఉంది. మనం ముగ్గురం కాస్త నలుగురం వెళ్తున్నాం. జైత్రి వస్తుందా? వదినా. ఏయ్, అయితే మీరు ముగ్గురు వెళ్ళండి, నేను రాను. ఆ, రే అది కాదురా. ఆడొచ్చిన ఒకటే రాకపోయినా ఒకటి, మనం వెళ్దాం. ఓకే. అన్న త్వరగా పోనీ అన్న, లేట్ అవుతుంది. వెళ్తున్నా కదరా. ఆ? అన్నా ఇటు సైడ్ ఏంటన్నా, థియేటర్ అటుగా ఉంది. జైత్రిని పికప్ చేసుకోవడానికి. ఏంటి జైత్రి వస్తుందా? వదినా అని చెప్పానా? నువ్వు నోరు మూసుకున్నాడు. అది ముందే చెప్పు, నేను వచ్చావని కదన్నా. నీ ప్రాబ్లం ఏంట్రా, మూసుకొని కూర్చో. వెనక్కెళ్ళరా. ఎందుకు? జైత్రి ఇక్కడ కూర్చుంటది కాబట్టి. అదేంటి, ఎప్పుడు నేనేగా ఫ్రెండ్ సీట్లో కూర్చునేది. జైత్రి కూడా ఫ్రంట్ సీట్లో కూర్చోవడం ఇష్టం, అందుకే నువ్వు వెనక్కెళ్ళు. నేను వెళ్ళను. రేయ్, వెళ్ళరా. ఏ రాబే. ఛీ. హాయ్ టోనీ. ఆ? పద. చూసావా, ముందు అన్నం లాక్కుంది, ఇప్పుడు నా సీట్ లాక్కుంది. ఇంకా ముందు ముందు ఎన్ని లాక్కుంటుందో. ఏ చుప్. హ్మ్. చాలా బాగున్నారు కదా ఇద్దరు. మ్మ్. అన్న కూడా వదినతో చాలా హ్యాపీగా ఉన్నాడు. మ్మ్. అరే నీ ప్రాబ్లం ఏంటి అసలు? అన్నయ్యకి పెళ్ళైతే అంత టైం స్పెండ్ చేయడం తెలుసా నీకు? అది నాకు వద్దు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అలానే మరీ ఇంత త్వరగానా? నీకు అర్థం కావట్లేదు కానీ అన్నకి పెళ్ళిడొచ్చి చాలా ఏళ్ళయింది. ఐ థింక్ దే బోత్ ఆర్ పర్ఫెక్ట్. హ్యాపీగానే ఉన్నారు, ఇలాగే ఉంటే హ్యాపీ. ఉంటారు చూడు. ఆర్ యూ సీరియస్ శోభన్? ఇట్ వాస్ జస్ట్ ఏ జోక్. నాకు జోక్లా అనిపించలేదు. ఐఎమ్ సారీ జైత్రి. నాకు నీ సారీ అవసరం జైత్రి, లేదు. ఐఎమ్ సారీ. అన్నా 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 ఏమైందన్నా? రే, పెళ్లిలో నాన్ వెజ్ ఉండదండి, అయితే పెళ్లి వద్దని జోక్ చేశా, దానికే హట్ అయిపోయిందిరా. ఆ? నాన్ వెజ్ లేదా? వాళ్ళ సైడ్ బెటర్ అంటరా. అన్నా నాన్ వెజ్ లేకుండా మనకి ఎలా కుదురుతుందన్నా? మన వాళ్ళు నేను మాట్లాడారు తెలుసా? అంతెందుకన్నా, నాన్ వెజ్ లేకుండా మనం ముగ్గురు వెళ్దాం ఫంక్షన్కి. రే, ఇప్పటికే హట్ అయిందంటే నీ బాధ ఏంట్రా? అవ్వని అన్నా, హట్ అవ్వని. నువ్వెందుకు బతిలాడుతున్నావు? రే అన్న, నువ్వు వెళ్ళి వదినకు సారీ చెప్పు. అన్నెందుకు చెప్పాలి సారీ? అన్నా నువ్వు చెప్పకన్నా, వదిలే. ఆఫ్టర్ ఆల్ పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టలేరు, వాళ్ళతో మనకెందుకన్నా, వదిలే. ఆ సంగతి చూడు. రే టోనీ. ఏంటి నువ్వు కొడుతున్నావు? ఏంట్రా? నీ దగ్గర డబ్బులున్నాయా? ఎంత? ఒక 5,000. 5,000? మళ్ళేం పెంట చేసావు? అంటే మా ఫ్రెండ్ బైక్ తీసుకుని బయటకు వెళ్ళానా, అది స్కిడ్ అయిపోయింది. పడ్డావా? దెబ్బలేమైనా తగిలాయా? నాకేం కాలేదు, బండికి 5,000 అవుతాయంట రిపేర్కి. నా దగ్గర లేవు, అమ్మని అడగనా? వద్దులే, నేను అన్నయ్యని అడుగుతా. ఓకే. నెక్స్ట్ ఇయర్కి నేను 6 ప్యాక్ తెచ్చుకుంటా తెలుసా. ఫ్రెండ్స్, నాకు కావాల్సిందే అది. చైత్రి ఉందేంటి? అలానా? రే రే రే, ఏంట్రా? ఏం లేదులే.
చెప్పు. ఒక 5,000 కావాలి. 5,000? దేనికి? చిన్న ఎమర్జెన్సీ. మళ్ళీ ఎక్కడ దూల పని చేసావు కదా, ఇవ్వను పా. శోభన్ ఇవ్వచ్చు కదా, ఆడెప్పుడు అలాగే అడుగుతుంటాడు. ఎమర్జెన్సీ ఏమో. మన దగ్గర ఉంటాయిగా ఇవ్వడానికి. నేను పంపిస్తాను, నువ్వు ఇచ్చే. ఎందుకు? టోనీ టోనీ నీకు 5,000 కావాలి కదా, నేను పంపిస్తాను. నంబర్ చెప్పా? వద్దు, ఇట్స్ ఓకే, ఎమర్జెన్సీ అన్నావు కదా. నాకేం అవసరం లేదు. ఇటీవు నేను టైప్ చేస్తా. అన్నా వద్దన్నా. అన్నా పంపించేశాను, చూసుకో. థ్యాంక్ యూ. ఒక 5 డేస్లో ఇచ్చేస్తా. ఎందుకు? నేనేం అప్పు ఇవ్వలేదు, వీర్ ఫ్యామిలీ కదా. రేయ్, ఇప్పటికైనా వదినా అనరా. కానీ ఒక కండిషన్ అంట. ఏంటది? పెళ్లిలో నాన్ వెజ్ పెట్టాలి. కుదరదు. నాన్ వెజ్ లేడు, కుదరదు. అవ్వదు, నాన్ వెజ్ అవ్వదు. నాకు మటన్ చికెన్ ప్రాన్సే కావాలి. ఇది ఇప్పట్లో లేదు, నేను ఒప్పుకోను. మరి కూడా మాము మన మొసలి బిర్యానీ పెట్టాడు ఫంక్షన్లో.